అందరికీ నమస్కారం అండి. అష్ట కష్టాలు పడుతున్నామని ఈ పదాన్ని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎవరికైనా మన కష్టాల గురించి చెప్పుకునేటప్పుడు, మన బాధల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర ఈ పదాన్ని వాడతాం. అమ్మో, నాకున్న కష్టాలు ఎవరికీ రాకూడదు, నానా అష్ట కష్టాలు పడుతున్నామని అంటాం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఈ ఈ పని చేయడానికి నానా అష్ట కష్టాలు పడ్డానురా బాబు, ఇప్పటికయ్యింది అని ఎక్కువగా ఈ మాటను వాడుతూ ఉంటాము. అసలు ఈ అష్ట కష్టాలు అంటే ఏంటి, ఈ కష్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చెప్పుకుందాం. ఈ అష్ట కష్టాలు అంటే 8 కష్టాలు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ 8 కష్టాలు కూడా మనిషికి మన మన జీవితంలో ఎప్పుడూ మనకి రాకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవాలి. అసలు ఆ కష్టాలు ఏంటో కొన్ని చెప్పుకుందాం. ముఖ్యంగా భార్య లేని జీవితం అంటే ఒంటరి జీవితం. అటు భార్యాభర్తలు విడిపోవడం కావచ్చు, లేదంటే భార్య చనిపోవడం కావచ్చు, లేదంటే భర్త చనిపోవడం కావచ్చు. ఆ ఒంటరిగా ఉన్న జీవితంలో నిజంగా ఈ అష్ట కష్టాల్లో ఒక పెద్ద కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అది ఒంటరిగా భరించడం అనేది చాలా కష్టమైన పని. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ ఒంటరి జీవితాన్ని భరించలేదంటే అది జీవితంలో పెద్ద కష్టమనే చెప్పుకోవాలి. ఈ అష్ట కష్టాల్లో అదొకటని చెప్పుకోవాలి. అలాగే పిల్లలు లేకపోవడం. పిల్లలు లేరని చాలామంది భార్యాభర్తలు ఎన్నో పూజలు చేసి, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా బిడ్డలు కలగలేదని బాధపడుతూ ఉంటారు. జీవితంలో అది తీరలేని లోటు. కాబట్టి ఈ 8 అష్ట కష్టాల్లో కూడా అది కూడా ఒక కష్టమే. అలాంటి కష్టం కూడా ఎవ్వరికీ రాకూడదు. అలాగే బంధువులు ఎవరు పట్టించుకోవడం, ఒంటరిగా ఉండడం అంటే చెప్పుకోవడానికి మనకి చాలామంది బంధువులు ఉంటారు. కానీ ఎవరో కూడా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నామని కానీ పలకరించడం కానీ పట్టించుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు. చెప్పుకోవడానికి మాత్రమే బంధువులు ఉంటారు. ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. అలాంటి కష్టం కూడా ఎవ్వరికీ రాకూడదు. అలాగే మనం సంపాదించిన సొమ్ము దొంగల పాలు అవ్వడం అంటే మనం కష్టపడి రూపాయి దాచుకున్న సొమ్ము ఒక్కొక్కసారి మనం పొరపాటున ఎటైనా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇల్లు దోచేశారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది ఆ పోయిన సొమ్ములో మన కష్టం ఎంతో ఉంటుంది. జీవితకాలం ఎంతో కష్టపడిన సొమ్ము ఇలా దొంగల పాలు అయ్యింది అని అంటే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. నిజంగా అలాంటి కష్టం కూడా ఎవ్వరికీ రాకూడదు. అలాగే ఆరోగ్య సమస్యలు అంటే జీవితంలో తగ్గలేని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ చూపించుకున్నా, ఏం చేసినా కూడా అసలు ఆరోగ్యం బాగోదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. మనకి సేవ చేయడానికి కూడా ఎవ్వరూ మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎవ్వరికీ రాకూడదు. ఈ అష్ట కష్టాల్లో అది కూడా ఒక కష్టమే. అలాగే అప్పుల పాలైపోవడం. మన స్థాయికి మించిన అప్పులైపోయి దానికి వడ్డీలు కట్టలేక విపరీతమైన అప్పులైపోయి మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, ఏం చేయాలో అర్థం కాక ఒకసారి చనిపోవాలని అనిపించేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి కష్టాలు కూడా ఎవ్వరికీ రాకూడదు. ఇలా అష్ట కష్టాల్లో అది కూడా ఒక కష్టమే. అలాగే మనశ్శాంతి లేకపోవడం, ప్రశాంతంగా ఉండలేకపోవడం, ఏదో ఒక ఆలోచనలు, ఒంటరి జీవితం, అసలు ఎవరూ లేకపోవడం, మనల్ని ఎవరూ పట్టించకపోవడము, ఎంత కడుపు నిండా భోజనం చేయలేకపోవడము, అలాగే ఒకరిని యాచించడం అంటే మన దగ్గర లేకపోవడం వల్ల ఎవరు ఎప్పుడు పెడితే మనం తిందామా అని అనుకునే పరిస్థితి మనకు రాకూడదు. ఒకరిని అడుక్కు తినే పరిస్థితి మనకి ఎప్పుడు కూడా రాకూడదు. ఈ అష్ట కష్టాల్లో అది కూడా ఒక కష్టమే. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా ఈ కష్టాల్లోని ఇంత కష్టమైన కష్టాలు ఎవ్వరికీ రాకూడదని భగవంతుని ఎప్పుడూ ప్రార్థించుకోవాలి. కాకపోతే మాటల సందర్భంలో అష్ట కష్టాలు పడుతున్నాను నేను అనేస్తూ ఉంటాము. కాకపోతే ఆ మాట ఎక్కువగా వాడకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందనేది మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు. అలాగే మనం పుట్టుక కూడా ఒక కష్టమైనదే. అలాగే మరణం కూడా ఒక కష్టమైనదే. మరణించేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చనిపోవాలి. కానీ బాధపడుతూ క్షీణించుకుపోయి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ మానసికంగా బాధపడుతూ మనం భరించలేని నొప్పిని భరిస్తూ ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేని రోగంతో ఎప్పుడు కూడా అలాంటి చావు, అలాంటి మరణం మనకు రాకూడదు అని భగవంతుని కోరుకోవాలి. ఈ అష్ట కష్టాల్లోనూ ఎప్పుడు కూడా పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. కాబట్టి ఈ అష్ట కష్టాల్లో ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇంకా చాలా కష్టాలు ఉంటాయి. కానీ
మానవ జన్మలో ఈ కొన్ని చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇలాంటి పెద్ద కష్టాలు మాత్రం రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. కాబట్టి అష్ట కష్టాలు పడుతున్నాం అన్న పదాన్ని ఎక్కువగా ఎవరూ కూడా వాడకపోవడమే మంచిది.